ఎనిమిదో వేతన సంఘం అప్డేట్స్ కోసం కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఉద్యోగుల వేతన సవరణకు సంబంధించి కీలక డిమాండ్లు తెరపైకి వచ్చాయి. ఫెడరేషన్ ఆఫ్ నేషనల్ పోస్టల్ ఆర్గనైజేషన్, నేషనల్ కౌన్సిల్ జేసీఎం, ఎన్సీజేసీఎం స్టాఫ్ సైడ్కు ఒక సమగ్రమైన లేఖను పంపింది. ఇందులో వేతనాల పెంపుతో పాటు పలు కీలక మార్పులను ప్రతిపాదించింది. ఇక ఎఫ్ఎన్పిఓ సెక్రటరీ జనరల్ శివాజీ వాసిరెడ్డి నేతృత్వంలో సిద్ధం చేసిన ఈ 60 పేజీల నివేదికలో కేవలం జీతాల పెంపు మాత్రమే కాదు, పే స్కేల్స్, పే స్ట్రక్చర్, పే మ్యాట్రిక్స్ సిస్టమ్, అలవెన్సులు, ప్రమోషన్ల వంటి అంశాలపై లోతైన సిఫార్సులు చేశారు. ఫిబ్రవరి 15న కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల సంఘాల నుంచి సిఫార్సులు అందిన తర్వాత డ్రాఫ్ట్ కమిటీ సభ్యులతో కౌన్సిల్ సమావేశం కానుంది. ఈ సమావేశం ముగిసిన తర్వాత ఎన్సీజేసీఎం తుది ముసాయిదాను సిద్ధం చేస్తుంది. అనంతరం దానిని 8వ వేతన సంఘం అధ్యక్షురాలు రంజనా ప్రకాష్ దేశాయ్‌కు పంపిస్తాం అని శివాజీ వాసిరెడ్డి తెలిపారు. ఇక గత వేతన సంఘాలు అన్ని స్థాయిల ఉద్యోగులకు షిప్మెంట్ ఫ్యాక్టర్‌ను సమానంగా వర్తింప చేయలేదని ఎఫ్ఎన్పిఓ అభిప్రాయపడింది. అందుకే ఈ 8వ వేతన సంఘంలో అక్రోయిడ్ ఫార్ములా ఆధారంగా వివిధ స్థాయిల ఉద్యోగులకు 3.0 నుంచి 3.25 వరకు షిప్మెంట్ ఉండాలని డిమాండ్ చేసింది. జీతాలు, పెన్షన్లు, అలవెన్స్‌లను సవరించడానికి షిప్మెంట్ ఫ్యాక్టర్‌ను వేతన సంఘాలు ఉపయోగిస్తాయి. ఈ ముఖ్యమైన మల్టీప్లేయర్ ప్రభుత్వ ఉద్యోగులు జీతాలు, పెన్షన్లను నిర్ణయిస్తుంది. ద్రవ్యోల్బణం, ఉద్యోగుల అవసరాలు, ప్రభుత్వ ఆర్థిక సామర్థ్యం వంటి వివిధ అంశాలను పరిగణలోకి తీసుకొని దీనిని నిర్ణయిస్తారు. ఇక 8వ వేతన సంఘంలో ప్రతిపాదిత షిప్మెంట్ వివరాలు ఎలా ఉన్నాయంటే, లెవెల్ 1 నుంచి 5 వరకు 3.0 షిప్మెంట్ ఫ్యాక్టర్. అలాగే లెవెల్ 6 నుంచి 9 వరకు 3.05 షిప్మెంట్ ఫ్యాక్టర్. అలాగే లెవెల్ 10 నుంచి 12 వరకు 3.1 షిప్మెంట్ ఫ్యాక్టర్. అలాగే లెవెల్ 13 నుంచి 13A వరకు 3.05 షిప్మెంట్ ఫ్యాక్టర్. అలాగే లెవెల్ 14 నుంచి 15 వరకు 3.15 షిప్మెంట్ ఫ్యాక్టర్. లెవెల్ 16 3.2 షిప్మెంట్ ఫ్యాక్టర్. అలాగే లెవెల్ 17 నుంచి 18 వరకు 3.25 షిప్మెంట్ ఫ్యాక్టర్. ప్రస్తుతం అమల్లో ఉన్న 3% వార్షిక ఇంక్రిమెంట్‌ని 8వ వేతన సంఘంలో 5%కి పెంచాలని ఎఫ్ఎన్పిఓ కోరింది. దీనివల్ల ఉద్యోగులకు మెరుగైన ఆర్థిక ప్రగతి లభిస్తుందని, ప్రైవేటు రంగ ప్రమాణాలకు దగ్గరగా జీతాలు ఉంటాయని పేర్కొంది. ముఖ్యంగా పదోన్నతులు తక్కువగా ఉండే గ్రూప్ సి, గ్రూప్ డి ఉద్యోగులకు ఈ పెంపు చాలా ఊరటనిస్తుందని నివేదిక స్పష్టం చేసింది. ఇక పే ఫిక్సేషన్ పురోగతి విషయంలో 7వ వేతన సంఘం మ్యాట్రిక్స్ విధానం చాలా స్పష్టతనిచ్చిందని ఉద్యోగ సంఘాలు భావిస్తున్నాయి. అందుకే 8వ వేతన సంఘంలో కూడా ఇదే మ్యాట్రిక్స్ విధానాన్ని కొనసాగించాలని వారు కోరుచున్నారు.